నమస్తే, వెల్కమ్ టు PM7 భక్తి. నవరాత్రుల్లో భాగంగా 11వ రోజు అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విశిష్టత గురించి, అమ్మవారి అవతరణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. సమస్త సన్మంగళాని భవంతరి అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, 11వ రోజు అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అవతరణ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారా? ప్రసన్నమైనటువంటి సర్వ సమస్య వినిర్ముక్తి కలిగించి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి నిర్మలమైనటువంటి రూపలావణ్యతున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఇక్కడ కూడా అమ్మవారు అష్టభుజిగా చెప్పవచ్చు. 8 భుజాలతో విరాజిల్లుతూ ఇక్కడే మనకి సింహవాహనరూఢి అవుతుంది అమ్మవారు. ఇంతవరకు నిన్నటి వరకు అమ్మవారు ఈ వ్యాఘ్రారూఢి అంటే వ్యాఘ్రాన్ని అధిరోహించి ఈరోజు సింహాన్ని అధిరోహించినటువంటి వ్యక్తిగా చెప్పబడుతోంది. కాబట్టి ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఏమిటంటే సమస్తమైనటువంటి కల్మషములని నాశనము చేసి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల నాశనం చేసి శుంభనిశుభమైనటువంటి రాక్షసులని మహిషాసుని మర్దన చేసి ప్రసన్నమైనటువంటి వదనంతో ఉంటుంది. త్రిమూర్తుల యొక్క ప్రార్థన మేరకు అమ్మవారు ఉపశమనం కలిగించుకొని తనకు తానుగా ప్రసన్నురాలవుతుంది. తనకు తానుగానే ఎవరు చెప్పినా వినదు ఆవిడ. అందుకే మీరు ఆడవాళ్ళు తక్కువలు గారు, ఎవరు చెప్పినా వినరు. మీరు మీకై మీరు ప్రసన్నత పొందితే తప్ప భర్త బతిలాడినా, తండ్రి బతిలాడినా, కొడుకు బతిలాడినా మీరు వినే రకాలు కారు. ఇది అమ్మవారు చెప్పింది మాకు. నేను జోకి చెప్పే విషయం సీర చెప్తాను మీ అందరికి కూడా. తనకు తానే శ్రీమూర్తి తనకు తానే ప్రసన్నురాలవ్వాలి. ఎవరు చెప్పినా వినేటువంటి అవకాశం లేదు. అనుకుంటారు మగవాడు, నేను కొట్టే నా మారింది నా పెళ్ళాం, నేను తిడితే మా అమ్మ పడింది, మా అమ్మ నాకు చెప్పింది, అంత అబద్ధం. వాళ్ళకై వాళ్ళు ప్రసన్నులైతేనే తప్ప మనకి ఏ పని అవ్వదు. ఇది అసాధ్యము. స్త్రీకి ఉన్నటువంటి ఒక మంచి పదం అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అది. తనకు తానుగా నరే పోన్లే క్షమించే గుణం ఉన్నటువంటి వ్యక్తిత్వమే ఆడపిల్ల. కాబట్టి ఆడపిల్ల తనకు తానుగా మారితేనే ప్రసన్నత ఉంటుంది. ఇది నిజం, ఇది మాత్రమే నిజం. ఇంకోటి దీనిలో క్వశ్చనే లేదు, ఇది శాసనమే. అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు కూడా తనకు తానుగానే ప్రసన్నురాలై ప్రజలన్నీ కాపాడగలిగేటువంటి నిర్మలమైనటువంటి రూపముతో హృదయంతో అమ్మవారు ఆవిష్కరించబడినటువంటి మహత్తరమైన రోజు ఈ రోజే దసరా పండగ. అంటే సరదాగా మనందరం అమ్మవారిని లాలించి బాలగా పూజించి ఇక్కడ సువాసినిగా అర్చించగలిగే స్థాయికి చేరుకున్న అమ్మవారు. అంటే అండమై పిండమై ప్రచండమై బ్రహ్మాండమైన రూపాన్ని చూసుకోండి మీరు. ఈ 10 రోజులలో అమ్మవారు ఎన్ని మార్పులు వచ్చాయి. బాలా త్రిపుర సుందరి, ధ్యానము, అన్నము, లక్ష్మీదేవి, అలాగే ఉపాసన, తర్వాత సరస్వతీదేవి, జ్ఞానం పొందుకోవడం, యుద్ధము, తీవ్రమైనటువంటి యుద్ధము, ప్రకంపము, అసలు ప్రకంపనము, భూకంపము, సునామీల కంటే ఎక్కువైపోయి తన మళ్ళీ ఇప్పుడు తల్లిగా శాంత స్వరూపంతో ఉన్నటువంటిది. ఎన్ని రూపాలు ధరించుకోండి మనకి. ఈ 10 రోజుల్లో ఎన్ని రూపాయలు ధరిస్తే అక్కడ ఆ కాలంలో అమ్మవారి త్రిమూర్తుల మధ్య ఎన్ని రూపాయలు ధరించాలి ఆవిడ. కాబట్టి ఎక్కడ ఎలా ఎవరితో ఉండాలన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం కలిగింది శ్రీమూర్తి మాత్రమే. అటువంటి స్త్రీతత్వాన్ని మనకి ప్రతిబోధించేటువంటి తత్వమే అమ్మవారిగా శ్రీ రాజరాజేశ్వరి మనకు కనబడుతోంది. నిత్య లావణ్య ప్రియ, నిత్యము లావణ్యం, లాలించే గుణము తప్ప రాజరాజేశ్వరికి శిక్షించే గుణం లేదు అక్కడ. కాబట్టి తల్లి స్వరూపంగా చెప్పబడింది. అటువంటి నిర్మలమైనటువంటి రాజరాజేశ్వరి అవతారాన్ని మనం ఈరోజు అమ్మని చూడడము, అష్టభుజిగా అమ్మ కనబడడం, కోరిన కోరికలు నెరవేర్చగలిగేటువంటి శక్తి రూపిణిగా మనకి కనబడేటువంటి ఆ తల్లి రాజరాజేశ్వరి అవతారంగా చెప్పబడుతోంది. గురుగారు, అమ్మవారి అలంకరణ అనేది ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ మనకి పసుపు వర్ణముకైనటువంటి చీర కానివ్వండి, లేదా రక్తవర్ణపు చీర కానివ్వండి, ఆకుపచ్చ లేలేత ఆకుపచ్చ వర్ణం చీరను కానివ్వండి, శ్వేతవర్ణపు చీర కానీ అమ్మవారు కడతారు. ఈ 4 రకాల చీరలోనే ఒక చీరను కట్టే అవకాశం. అటువంటి అలంకారంతోనే అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారికి మీరు కనకాంబరాలు, సన్నజాజులు, అలాగే సంపెంగ పూలు, పారిజాతాలతో అమ్మవారిని పూజించే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే అలంకారంలో కూడా తప్పకుండా అమ్మవారికి ద్వికలాలు అంటే 2 రకాల వర్ణాలటువంటి వస్త్రాలు కూడా కట్టగలిగే అవకాశం ఉంటే తప్పకుండా మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయవచ్చును. 2 రకాల వస్త్రాలంకరణలు కూడా అమ్మవారికి చేసే ప్రయత్నం చేయవచ్చును. ఆభరణాలు వచ్చేసి మీకు ఇక్కడ అసలు అమ్మవారికి ఈ వార నగలు ఉంటాయి కదా, 7 వారాల నగలు ఉంటాయి కదా, 7 వారాల నగలు అమ్మవారికి అలంకరింపజేయాలి రాజరాజేశ్వరికి. ఈ రోజు విశేషంగా అమ్మవారికి నీలవర్ణంతో ఒక మణిని, నీలవర్ణ మణిని అమ్మవారి ఎదుట మీద అలంకరింపజేసే ప్రయత్నం. ఈరోజు అమ్మవారి కిరీటం పెడతారు. ఇంతవరకు కూడా అమ్మవారి కిరీటం ఉండదు. ఈ రోజు అమ్మవారికి కిరీటధారిగా ఉంటుంది. ఆ కిరీటంలో నీలవర్ణము మరియు నీలవర్ణము అంటే నీలము, మరకతము, కెంపు, ఈ 3 రకాలు అమ్మవారికి కనపడతాయి. ఈ 3 రకాల వర్ణాలతో అమ్మవారు విరాజిల్లుతుంది. దానికి స్వరూపమే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ 3 రత్నాలను అమ్మవారు ధరించి విరాజిల్లుతున్నటువంటిదే రాజరాజేశ్వరి అవతారంగా చెప్పబడుతుంది. నిర్మలమైన హృదయం. అసలు చంటి పిల్లకి చనుపాలిసినటువంటి లాలిత్యం ఎలా ఉంటుందో అందరితో కూడా అలాంటి లాలిత్యాన్ని పొందుకునేటువంటి రూపమే రాజరాజేశ్వరి అమ్మవారుగా చెప్పబడుతుంది. ఈ రత్నాలని 7 వారాల నగలు అమ్మవారికి అలంకరింపజేసే పుణ్యమైనటువంటి శుభదినంగా చెప్పబడుతోంది.
అమ్మవారి పూజా విధానం గురువు గారు. ఒకటి ఇక్కడ మనకి నిన్నటి వరకు శ్రీచక్రార్చన, నిన్నటి వరకు హోమాలు, చండీ హోమాలు ఉంటాయి. నిన్నటితోనే మనకి అంటే నవమి రోజుతోనే మనకి మహిషాసుర మర్దిని రోజునే పూర్ణాహుతులు జరిగిపోతుంది. ఈ రోజు తప్పకుండా కలశోద్వాసన, అంటే కలశం పొద్దున్నే కలశోద్వాసన చెప్పాలి. కొంతమంది దేవాలయాల్లో నిన్ననే కలశోద్వాసన చేస్తారు, కానీ కొంతమంది నవమి రోజు కలశోద్వాసన ఎందుకని చెప్పేసి దశమి రోజు పొద్దున్నే శ్రీ సూక్త విధానంగా లఘు పూజ చేసేసి వెంటనే అమ్మవారు ఉద్వాసన చెప్పేస్తారు. చేసేది ఎందుకంటే వాళ్ళు కుతుబట్టలు వేసుకోవాలిగా, దీక్ష విరమణ చేయాలి కదా, మళ్ళీ శమి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, శమి పూజ చేయాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు పూజలు ఉంటాయి కాబట్టి పొద్దున్నే ఉద్వాసన చేసేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేసి అన్నదానాలు చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి కొత్త బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. సో సాయంకాల సమయానికల్లా అంటే దేవాలయంలో కూడా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం జరుగుతుంది. ఒక మనకి జమ్మి చెట్టును తీసుకొచ్చి మనకి దేవాలయంలో పూజలు. కానీ మనం నిజం చెప్పాలంటే అడవికి వెళ్ళాలి, జమ్మి చెట్టు దగ్గర మనం వెళ్ళాలి. జమ్మి చెట్టును ముక్కను తీసుకొచ్చి మనం పెట్టి పూజ చేయడం కాదు. సరే భాగ్యనగరం లాంటి వాటి నగరాల్లో సాధ్యం కాదు కదా, గ్రామం పెట్టాలంటే మనం 1.5 మంది ఉన్నారు భాగ్యనగరంలో, అందరూ బయటకు వెళ్తే ఖాళీ అయిపోద్ది. కాబట్టి ఎక్కడైనా ఒకసారి వృక్షాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు దేవాలయం కూడా చెట్లు పెట్టారు. ఇప్పుడు అది శమీ వృక్షం ఉంది, ఆ శమీ వృక్షం దగ్గరనే మనం వెళ్ళి ఆ శమీ వృక్షానికి ఒక కాగితం మీద మంచి ఒక శ్లోకం ఉంటుంది. శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మళ్ళీ చెప్తున్నాను, శమీ శమయతే పాపం శమీ శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి 4 వాక్యాల్ని ఒక పేపర్ మీద రాసి శమీ చెట్టు కింద పెట్టేసి నమస్కారం చేసుకొని శమీ చెట్టుకి ప్రదక్షిణ చేయాలి. దానివల్ల 2 ఉపయోగాలు. ఒకటి, శనీశ్వరుడు యొక్క గ్రహ దృష్టిని పోగొట్టుకోవడం. రెండవది, ధైర్యాన్ని ఆనందాన్ని కలిగించే రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశం. స్వామి ఇక్కడ నాకు అర్థం కాంది, రాముల వారు ఎలా వచ్చారు ఇక్కడికి అని చాలా మందికి అనుమానం. అక్కడ మీకు అనుమానం ఉంది గురుగారు. అలాగే అంటే ఏ రోజు అయితే దసరా రోజు ఉందో ఆ రోజు అక్కడ రావణుణ్ణి వధిస్తారు కదా, నాకు అది గుర్తొచ్చి ఆగిపోయాను. రైట్, మంచి పని. అంటే చాలా మందికి అనుమానం ఉంటుంది, రావణుడి యొక్క సంహరణ ఎలా వచ్చిందంటే అదలేకదంటే దశాపహర అనేటువంటి దసరాని దశాపహర అంటారని చెప్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే కాలంలో 3 జరగలేదు. త్రేతాయుగంలో 1, అంతకుముందు అమ్మవారి యుగంలో అమ్మవారి సత్యయుగంలో 1, తర్వాత జరిగింది ద్వాపర యుగంలో 1, 3 జరిగాయి. 3 సంఘటనలు ఆశ్వీత శుద్ధ మనకి దశమిలో జరిగాయి. కాబట్టి అందరికీ పండుగ రోజునే రాముడి చేత రావణ నాశనాన్ని, రావణ దహనాన్ని, అలాగే అమ్మవారి చేత చండ చుండ శుంభ రాజ అందరినీ కూడా సంహరించి చేయడం, మహిషాసుర మర్దినిగా అమ్మవారి అలంకరణ. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి కృష్ణుడు ఈ యొక్క శమీ వృక్షం పైన అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు తన ఆయుధాలంటే పాండవుల ఆయుధాలన్నీ కూడా గాంధీవంతో సహా అక్కడ పెట్టి జాగ్రత్త పడి ఆ యొక్క శమీ దేవుడికి అదృష్టాన్ని కలిగించి వరం ఇస్తాడు. ఎవరైతే ఈ దశమి రోజుని పూజిస్తారో వారందరికీ కూడా శత్రునాశనం అని చెప్పేసి ఆయన అనుగ్రహాన్ని ఇవ్వడం వల్ల మనం ఆ రోజు వెళ్ళి శనిని మన శమీ వృక్షాన్ని పూజించడం శనిగ్రహ పీడ పోగొట్టుకోవడానికి కూడా కారణం అవుతుంది. కాబట్టి వాళ్ళకి అజ్ఞాతవాసం తొలిపోయింది కదా, ఈ అజ్ఞాతవాసం తొలిపోయేసరికి వాళ్ళకి ఏళ్ళనాటి తట్టిపోయింది, అందరికి ఏళ్ళనాటి శని. కాబట్టి ఈ సమయంలో శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నాం కాబట్టి నిన్ను ముట్టుకున్న వాళ్ళకి శత్రునాశనం, నిన్ను ముట్టుకున్న వాళ్ళకి శనిపీడ పరిహారం పొందని చెప్పి కృష్ణుడు వరాన్ని ఇస్తాడు ఆయనకి. అక్కడ దానివల్ల మనకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని శమి పక్షం వల్ల శమి వృక్షంలో పెట్టుకోవచ్చు. రావణాసురుడిని వధించాడు కాబట్టి రాముడిని ఆ రోజు మనం కొలుచుకునే అవకాశం. అమ్మవారి నవరాత్రులు కాబట్టి అమ్మవారిని మనం ఈ రాజరాజేశ్వరిగా మనం పూజించే విధానం. 3 మనకి దశలు వచ్చాయి కాబట్టి 3 పండుగల్ని కలిపి చేసుకునేటువంటి బృహత్తరమైనటువంటి పండుగ దసరా పండుగ. అలాగే గురుగారు, ఆ ఆకుల్ని తీసుకొని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. సో ఇది బంగారం అంటారు దాన్ని. బంగారం అంటే ఏమిటి? వృక్ష సంపదనే. సంపద అంటే అదే మనకి. అలానే ఆకులని పీకేస్తున్నాం కదా స్వామి అనుకుంటారేమో. అంటే భగవంతుని ద్వారా వచ్చినటువంటి ఆశీర్వచనాన్ని పెద్దలకి ఇచ్చి ఆ యొక్క శనీశ్వరుడికి అనుగ్రహాన్ని, భగవంతుడికి అనుగ్రహాన్ని, రాముల అనుగ్రహాన్ని పొందుకున్నట్టుగా భావించడం, పిల్లల మీద అక్షంతలు వేసేసి నమస్కరించడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే తత్వాన్ని. అంటే ఇద్దరి మధ్యలో తేడాలు లేకుండా ఉన్నాయి, మన ఇద్దరు ఎవరు కూడా అరమరికలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నటువంటి భావనతో అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వారు అక్కడ ఒక దగ్గరికి మీటింగ్ పెట్టుకొని ప్రశాంతంగా ఉండగలిగేటువంటి తత్వమే మనకి ఈ యొక్క శమీ పత్రాన్ని బంగారంగా ఇచ్చిపుచ్చుకోవడం అనేది చెప్పండి. స్నేహపూర్వక వాతావరణాన్ని ఉన్నతి చేసుకోవడానికి ప్రయోగించబడుతుంది. అది అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాల గురించి వివరిస్తారు. తప్పకుండా ఈరోజు మనకు తప్పకుండా పంచభక్ష పర్వాణాలు, అన్నము అంటే కుంభాన్నమే పెట్టాలి, అంటే కుంభాలతోనే పెట్టాలి అన్నం. దధ్యోదనం, పులిహోర కానివ్వండి, చక్కెర పొంగలి కానివ్వండి, శాఖ పదార్థాలు, అన్ని ఆకుకూరలు, అన్ని కూరగాయల పదార్థాలు, కదంబము, పెసరపప్పు పాయసము, సమస్తమైనటువంటి పదార్థాలు అమ్మవారికి శాకాహారం మాత్రమే నివేదించేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి పదార్థాలు అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకొని మనందరం కూడా అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సెలవు. చూసారు కదండి, 11వ రోజు అమ్మవారి
శ్రీ రాజరాజేశ్వరి అవతరణ, అలాగే అమ్మవారి అలంకారం, అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాల గురించి గురుగారు చక్కగా వివరించారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాను. నమస్కారం.